ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా నిశ్చయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి ఈ రోజుల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈ రోజుగా మనము యెషయా గ్రంథము 53వ వచనంలో ఉన్నటువంటి 4వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. 4-5 వచనాలు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ఇక్కడ ప్రవచనంగా చెప్పబడింది యెషయా ప్రవక్త ద్వారా. ఈ యెషయా ప్రవక్తకి ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి తేడా మీరు చూసినట్లయితే మించుమించు 1000 సంవత్సరం అండి. ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క లోకానికి నరుడుగా ఆయన రావడానికి ముందుగా బ్రతికినటువంటి యెషయా ప్రవక్త మెస్సియా ఈ లోకానికి వచ్చి ఆయన ఎలాగా మరణించబోతున్నాడు అనేటువంటి దాని గురించి, ఆయన శ్రమల గురించి వివరించినటువంటి ఒక అధ్యాయం యెషయా 53వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రతి క్రీస్తు శ్రమల యొక్క ఆ యొక్క ఆరాధనలో మనం ఖచ్చితంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము ధ్యానించుకోకుండా మన ఆ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ని మనం ముగించమండి. ఈరోజు 2 వచనాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. 4-5 వచనాలండి. యెషయా 53 4-5 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ లోకము యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడంటే ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అని మనం ప్రశ్నిస్తుంది. రెండోది, ఆయన సిలువ వేయబడ్డాడయ్యా, అది ఎందుకు నా దగ్గర వచ్చి చెప్తున్నావు? నాకే లాభము? ఆయన సిలువ వేయబడితే నాకేమి, వేయబడకపోతే నాకేమి, ఆయన చస్తే ఏమి, బ్రతికితే ఏమి, నాకు ఏ లాభం అని చెప్పి ఈరోజు మనుషులు మనం ప్రశ్నిస్తున్నది మనం అందరం కూడా ఎరుగున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి సమాధానం ఇచ్చేటువంటి విధానంలో ఈ 2 వచనాలు ఉన్నాయండి. 4వ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాగా అది చెప్తుంది, ఆయన మన దోషములను మన పాపమును ఆయన భరించెను, తన మీద వేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని, ఈ సంగతిని 4వ వచనం చెప్తుందండి. 4వ వచనం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పాపములను మన దోషములను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తన మీద వేసుకున్నాడంట. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాపం చేయని వారు ఎవ్వరు లేరండి. అందరూ పాపం చేసేవారే. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా కుమారుడు నా కుమార్తె, పాపము నిమిత్తంగా నీ మీద నీకు రావాల్సినటువంటి శిక్షను నీకు బదులుగా నేను భరించుకుంటాను. ఆ శిక్ష నిమిత్తముగా నువ్వు పడబోయేటువంటి ఆ వేదనను కూడా నేను భరిస్తాను అని యేసయ్య మనము భరించవలసినటువంటి వేదనను, ప్రియమైన దేవుని బిడ్డ, మనము భరించవలసినటువంటి శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి శిలువలో ఆయన కొట్టబడ్డాడు, గాయపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అవమానపరచబడ్డాడు. అందువల్ల నాకేమయ్యా లాభం అంటే, ప్రియమైన దేవుని ఆయన శిలువ మరణము ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చింది. ఎవరెవరైతే సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో, ఎవరెవరైతే ఈ కుటుంబ సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో, ఆ ప్రతి ఒక్కరికి యేసయ్య శిలువ మరణము సమాధానాన్ని తీసుకొచ్చింది లోకానికి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి, ఏదో క్రైస్తవులేమో పిచ్చి పిచ్చి వాగుతున్నారని చెప్పి అనుకోకు. యేసయ్య క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదు, యేసయ్య నీకు కూడా దేవుడే. యేసయ్య నీకోసం కూడా మరణించాడు. నువ్వు యేసయ్యను నమ్మినా నమ్మకపోయినా, యేసయ్య నువ్వు ప్రేమించకపోయినా, యేసయ్య నువ్వు మెచ్చుకున్నా, యేసయ్య నువ్వు కించపరచునా, యేసయ్య నువ్వు అసహించుకున్నా, ఆయన మాలోల దేవుడు మాదిగోళ్ళ దేవుడు అని చెప్పి నువ్వు ఎంత కించపరచినా, యేసయ్య మాలోల దేవుడు మాదిగోళ్ళ దేవుడు మాత్రం కాదు, యేసయ్య లోకరక్షకుడు. దళితుల దేవుడు కాదు యేసయ్య అందరికీ దేవుడు. యేసయ్య లోకరక్షకుడు. ఆయన అందరికీ దేవుడు. అందరి పాపములను ఆయన కలువరి శిలువలో ఆయన మోసాడు. అందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన శిలువ మరణము నీకు, ఈ లోకంలో అందరికీ సమాధానాన్ని తీసుకొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది, యేసు శిలువ మరణము ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే స్వస్థత. 5వ వచనం చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుందంటండి. యేసుక్రీస్తు వారు ఆయన గాయపడ్డాడు. ప్రియమైన దేవుని ఆయన పొందినటువంటి గాయాలు ఈ లోకంలో ఎవరైతే ఆయన నమ్ముతారో ప్రతి ఒక్కరికి స్వస్థతను ఉచితంగా ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను చూస్తున్నారు మీరు. నేను 18 సంవత్సరాల్లో నేను చనిపోవాల్సిన వాడిని. ప్రియమైన దేవుని డాక్టర్స్ అంతా కూడా నన్ను చేయి విడిచిపెట్టారు. కానీ దేవుని మహాకృప, యేసయ్యకి నా జీవితాన్ని అప్పగించినప్పుడు ప్రియమైన దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రియమైన నేను ఎండకు తట్టుకోలేక నేను చర్మం బయలు చనిపోతాను డాక్టర్లు అన్నారు.
ప్రియమైన దేవుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను యేసయ్య నా జీవితాన్ని యేసయ్యకి నేను అప్పగించినప్పుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు కూడా నన్ను మీ ముందు సజీవ సాక్షిగా ఉంచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పొందిన గాయములతో నన్ను స్వస్థపరిచాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. వైద్యులు ఇంకా మేమేం చేయలేమండి, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామండి, ఇంకా మీరు మొక్కే దేవుడినే మీరు మొక్కుకోండి అని చెప్పి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను స్వస్థపరచడానికే గాయాలు పొందిన దేవుడు. ఆ గాయాలు పొందినటువంటి నీ కొరకు, నా కొరకు గాయాలు పొందినటువంటి యేసయ్యకి ఒక్కసారి నీ జీవితంలో స్థలం ఇవ్వు. అప్పుడు యేసయ్య ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య శిలువ మరణము ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చింది. యేసయ్య శిలువ మరణము ఈ లోకానికి స్వస్థతను తీసుకొచ్చింది. కాబట్టి మన సమాధానం కొరకు, మన స్వస్థత కొరకు కొట్టబడినటువంటి యేసయ్యను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలొక్కొక్కరిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీ శిలువ మరణం ద్వారా తండ్రి యొక్క లోకానికి మాకు కలిగినటువంటి ఆశీర్వాదాల గురించి తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ శిలువ మరణం మాకు సమాధానాన్ని, స్వస్థతని తండ్రి అయ్యా స్తోత్రం దయచేసింది అయ్యా. దాన్ని బట్టి నీకు స్తోత్రము. మా సమాధానం కొరకు, మా స్వస్థత కొరకు గాయపడిన, కొట్టబడిన యేసయ్యా తండ్రి, సమాధానం లేకుండా తండ్రి స్వస్థత కొరకు తండ్రి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక్కొక్కరిని తండ్రి మీరు ముట్టండి, సమాధానాన్ని దయచేయండి అయ్యా. స్తోత్రం తండ్రి, వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో నీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.